విష్ణుప్రియ, మణికంఠని అలాగే సోనియాని వీళ్ళిద్దరినైతే నామినేట్ చేయడం జరిగింది. మణికంఠని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేసిందంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో "నువ్వు నాతో అలా చెప్పావు, 3 రోజులు నన్ను టెస్ట్ చేయడానికి నాతో తిరిగావని చెప్పి, ఆ వే అనేది నాకు నచ్చలేదు. సో, అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నానని" నామినేట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే సోనియాని నామినేట్ చేసింది. "నువ్వు నా మీద అనవసరంగా ఒక సారీ కూడా నాతో చెప్పకుండా, నన్ను డిస్కషన్ చేయకుండా, అడల్ట్ కంటెంట్ అని చెప్పి నా మీద ఒక నిందనేది నువ్వు వేసావంటూ" విష్ణుప్రియ అయితే సోనియాని నామినేట్ చేయడం జరిగింది. అది కరెక్టే. ఎందుకంటే విష్ణుప్రియ ఏదో సరదాగా కొన్ని సిల్లీ జోక్స్ అనేది వేస్తుంది. సో, అక్కడ దానికి అడల్ట్ కామెడీ అని పెట్టడం చాలా తప్పు. అడల్ట్ కామెడీ అంటే చాలా రాంగ్ వర్డ్ అవుతుందది. చాలా రాంగ్‌గా పోర్ట్రే అవుతుంది. సో, సోనియా అడల్ట్ కామెడీ అని చెప్పడం చాలా అంటే చాలా తప్పు. సో, అందుకే సోనియాని అయితే విష్ణుప్రియ నామినేట్ చేయడం జరిగింది. అడల్ట్ కామెడీ ఇప్పటికి కూడా నువ్వు అడల్ట్ కామెడీనే చేస్తున్నావు అంటూ ఎక్కిరించి మరి అదే పాయింట్‌ని గుచ్చి గుచ్చి చెప్పడం జరుగుతుంది. సో, ఈ పాయింట్